మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి ఎన్నో అరుదైన శస్త్రచికిత్సలు చేసి ఎంతో మంది నిరుపేదల ప్రాణాలు కాపాడిన కాకినాడ జీజీహెచ్ ఘనత ఇప్పుడు మసకబారుతుందనే చెప్పుకోవాలి. గడిచిన 6 నెలల నుంచి అసామాన్యమైన మరణాలు చోటు చేసుకుంటున్నాయి. గత 2 రోజుల క్రితం ఎవరైతే 8 నెలల గర్భిణీ స్త్రీ ఉందో తనకి పడని ఇంజెక్షన్ చేయడం వల్ల ఆమె చనిపోవడం జరిగింది. దీనికి సంబంధించి ఒక కమిటీని వేశారు. అధికారులు వచ్చి ఇక్కడ కమిటీ వేసిన తర్వాత ఎంక్వైరీ కూడా చేశారు. ఎవరి నిర్లక్ష్యం ఉంది, ఎవరిని బాధ్యులు చేస్తున్నారనే దానిపై కూడా ఒక సమీక్షను నిర్వహించారు. అయితే ఇది జరిగి 24 గంటలు కాకముందే మరో మరణం అయితే చోటు చేసుకుంది. ప్రతిపాడు నుంచి వచ్చిన ఓ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనకి సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ రాయడంతో ఆ ఎంఆర్ఐ స్కాన్ చేయించడానికి కూడా వాళ్ళ వద్ద డబ్బులు డిమాండ్ చేయడం, వాళ్ళు ఆ స్కానింగ్ చేయించుకోవడానికి పడిన టైం ఏదైతే ఉందో ఈ టైంలో అతను మృతి చెందడం కూడా జరిగింది. అయితే బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా చాలా మంది కోరుతున్నారు. ఇదే కాదు, వరుస ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అసలు కాకినాడ జీజీహెచ్ లో ఏం జరుగుతుంది ఏంటి? ప్రస్తుతం అంత పాటు కొందరు వ్యక్తులు ఉన్నారు, వాళ్ళ అభిప్రాయం తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. 1 కాదు 2 కాదు, కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి అంటే ఎంతో మంది నిరుపేదలు వైద్యం కోసం వస్తూ ఉంటారు. అయితే ఇక్కడ వైద్యం ఇప్పుడు అంటే కార్పొరేట్ వైద్యం అందరి ద్రాక్షగా పేద ప్రజలకు ఎలా ఉందో జీజీహెచ్ లో ఉచిత వైద్యం కూడా పేద ప్రజలకు అందరి ద్రాక్షలాగే ఉంది. ఎంతో మంది ప్రాణాలు పోతున్నాయి. ఏమంటారు సార్? ప్రస్తుతం కాకినాడ జీజీహెచ్లో జరుగుతున్న పరిణామాలు చాలా ఆందోళన కలిగిస్తున్నాయి. వాస్తవానికి కాకినాడ జీజీహెచ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా చూసుకుంటే ఒక పేరెన్నికైన ఆసుపత్రి. ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు విశాఖపట్నం జిల్లా ప్రాంతం నుంచి కూడా అనేక మంది రోగులు ఇక్కడికి వచ్చి సేవలు పొంది సంతోషంగా ఇంటికి వెళ్ళిన సందర్భాలు చాలా ఉన్నాయి. అధికారికంగా ఈ ఆసుపత్రి 1155 పడకలకే కలిగి ఉన్నది. కానీ ఆచరణలో 2000 మంది పైగా ఇన్ పేషెంట్లు, 3000 మంది పైగా అవుట్ పేషెంట్లు వస్తూ ఉంటారు. ఎందుకు వస్తున్నారంటే ఇక్కడ మంచి వైద్యం అందుతుంది, ఆరోగ్యప్రదాయంగా సేవలు అందిస్తుందని. కానీ ఇటీవల జరుగుతున్న పరిణామాలు అంటే గవర్నమెంట్ హాస్పిటల్ అనే కాదు, ఏ హాస్పిటల్ అయినా అనారోగ్యమైన పరిస్థితులు తీవ్ర రూపం దాల్చినప్పుడు మరణం అనేది సహజం. కానీ ఆ మరణం సహజ సిద్ధంగా కాకుండా మానవ వైఫల్యంతో జరిగితే అది బాధాకరమైన విషయం. అది ఇటీవల జీజీహెచ్లో జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. దీని ముఖ్యమైన కారణం ఏంటంటే ఓపీ విభాగాల్లో విపరీతమైనటువంటి ఒత్తిడి ఉంటుంది. మధ్యాహ్నం రాత్రిపూట క్యాజువాలిటీ దగ్గరికి వచ్చినప్పటికీ పెద్ద ఎత్తున పేషెంట్లు వచ్చినప్పుడు అక్కడ పూర్తి స్థాయిలో నిపుణులైనటువంటి డాక్టర్లు అందుబాటులో ఉండడం లేదనేది చాలా కాలం నుంచి వస్తున్న ఆరోపణ. దీనిపైన ఏ ప్రభుత్వ అధికారులు ఉన్నా ఎమ్మెల్యే స్థాయి ప్రజాప్రతినిధులు కూడా తీవ్రంగా స్పందించినటువంటి ఘటనలు కూడా కాకినాడ జీజీహెచ్లో ఉన్నాయి. ఏదైనా ఘటన జరిగినప్పుడు కొన్ని చర్యలు తీసుకుంటున్నారు, మళ్ళీ తర్వాత యథావిధిగా మారిపోతుంది. వైద్య విద్యార్థులకి నేర్చుకునే అవకాశం జీజీహెచ్లోనే ఉంది. కానీ అదే సందర్భంలో ఆ పర్యవేక్షణ, ఆ విద్యార్థులు ఆ పేషెంట్లని డీల్ చేసేటప్పుడు ప్రొఫెసర్ స్థాయిలో ఉన్నటువంటి డాక్టర్లు కూడా అందుబాటులో ఉండాలి. అలా ఉన్నట్లయితే ప్రజలకు మేలు జరుగుతుంది. రెండో విషయం, రోగుల తాలూకు అటెండెంట్లకి ఎప్పటికప్పుడు జరుగుతున్న విషయాలు చెప్పాలి. ఎందుకంటే పేదవాళ్లే కాదండి, సామాన్య మధ్యతరగతి కూడా జీజీహెచ్కి వస్తున్నారు. అంతో కొంత వైద్యపరమైన నాలెడ్జ్తో మాట్లాడే వాళ్ళు కూడా వస్తుంటారు. ఇటీవల జరిగింది ఏంటంటే పేషెంట్ అటెండెంట్ చెప్పినా కానీ తనకి ఆ మందు పడదు, ఇంజక్షన్ పడదని చెప్పినా ఇంజక్షన్ ఇచ్చారు అనేది పెద్ద ఎత్తున సంచలనాత్మకమైన విషయం. రెండోది, అవినీతి పరంగా చూసుకున్నప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి జీజీహెచ్లో ఉంది. సిటీ స్కాన్కి వాస్తవానికి వాళ్ళ అగ్రిమెంట్లో ఏ రకమైనటువంటి రుసుము వసూలు చేయకూడదని ఉంది. కానీ 7-8 సంవత్సరాల పాటు ప్రతి పేషెంట్ దగ్గర 300 రూపాయలు ఫిలిం పేరుతో 3 ఫిలిములు 300 రూపాయలు వసూలు చేస్తే కొన్ని కోట్ల రూపాయలు వసూలైంది. దాని మీద ఎంక్వైరీ అన్నారు, అది ఏమైందో తెలియదు. ఈ సంఘటనలన్నింటి నేపథ్యంలో డిఎంఈ గారు కాకినాడ జీజీహెచ్కి రావడం సంతోషకరం. కలెక్టర్ గారు స్పందించారు, సీఎం గారు కూడా మీడియా ద్వారా స్పందించారు. కానీ వచ్చిన అధికారి విచారణ చేపట్టకుండా బొకేలు ఇవ్వడము, సాలువాలు కప్పించుకోవడం అనేది ఇది కొంచెం చాలా బాధాకరంగా ఉంది. వచ్చినదేమో విచారణకి, అది పోనీ కాన్వొకేషనో లేదంటే జీజీహెచ్ ఫౌండేషన్ డేనో ఆర్ఎంసీ వార్షికోత్సవం జరిగినప్పుడు వచ్చి ఉంటే ఆ బొకేలు సాలువాలు ఒక అర్థం ఉంటుంది. జరిగినదేమో పేషెంట్ల మరణాల మీద విచారణకు వచ్చి అక్కడ సాలువాలు బొకేలు అనే కార్యక్రమం చూస్తే ఇది అంత సమంజసంగా లేదు, చాలా బాధాకరంగా ఉన్నది. ఇప్పటికైనా ఉన్నతాధికారులతో పాటు రాజకీయ ప్రజాప్రతినిధులు దృష్టి పెట్టాలి.
ఆసుపత్రి నిబంధన ప్రకారం హెచ్డిఎస్ సమావేశాలు 90 రోజులకు ఒకసారి జరగాలి. అవి ఎప్పుడు జరుగుతున్నా మీడియాకు తెలియజేసేవారు, స్వచ్ఛంద సంస్థలకు తెలియజేసేవారు, కార్మిక సంఘాలకు కూడా తెలియజేసి సమస్యల పరిష్కారంతో పాటు ఆసుపత్రిలో వైద్య సేవలు మెరుగుపరచడానికి ఏ చర్యలు తీసుకుంటూ బాగుంటుందో పౌర సమాజం స్పందించేది. కాకినాడలో రోటరీ క్లబ్బు, లయన్స్ క్లబ్ లాంటి స్వచ్ఛంద సంస్థలు, సోమప్రసాద్ గారు లాంటి దాతలు కూడా ముందుకు వచ్చి కొన్ని రకాల యంత్రాలు కూడా జీజీహెచ్కి స్పాన్సర్ చేసేవారు హెచ్డిఎస్ సమావేశంలో. ఇప్పుడు హెచ్డిఎస్ సమావేశాలు ఎప్పుడు జరుగుతున్నాయో, ఎలా జరుగుతున్నాయో ఎవ్వరికి అర్థం కాని పరిస్థితి ఉంది. ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా ఎమ్మెల్యే, ఎంపీ స్థాయి ప్రజాప్రతినిధులు వాళ్ళ తాలూకా పేషెంట్లు వస్తే ఫోన్ చేయడం తప్ప అసలు జీజీహెచ్లో ఏం జరుగుతుందో ఒక్కసారి కూడా అడుగుపెట్టిన పరిస్థితి ఈ కాలంలో లేదు. కాబట్టి అనివార్యంగా ఒక నిర్లక్ష్యం అనేది కొనసాగుతూ ఉంటుంది. అందువల్ల ఈ వ్యవస్థని నిలబెట్టుకోవాలి. జీజీహెచ్ అనేది లేకపోతే ఇంకా ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్ దోపిడీకి అడ్డుకట్ట వేయలేం. ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున ఉంది. అసలు ఈ హాస్పిటల్ లేదనుకోండి. అందుకని ఉన్న ఆసుపత్రిని రక్షించుకోవాలా, పర్యవేక్షణ బాగుండాలా, పర్యవేక్షణ అధికారులు చిత్తశుద్ధిగా పర్యవేక్షించి తప్పు జరిగిందే యాక్షన్ తీసుకుంటే తదుపరి అటువంటి తప్పులు జరగకుండా ప్రజలకు మేలు జరుగుతుంది. గవర్నమెంట్ని కోరేది ఏంటంటే జీజీహెచ్ పడకల స్థాయి పెంచాలని కూడా అభివృద్ధి కోరుకునే మాలాంటి వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నాం. ఎప్పటి నుంచో 2500 కనీసం పడకల స్థాయి పెరగాల. పెరిగితే డిపార్ట్మెంట్స్ పెరుగుతాయి, రిక్రూట్మెంట్ పెరగాల, స్టాఫ్ పెరగాల, రోగుల సంఖ్యకు అనుగుణంగా వైద్య సేవలు మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంలో జిల్లా కలెక్టర్ వారు హెచ్డిఎస్ చైర్మన్గా ఉన్నారు. వారు కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ జీజీహెచ్లో సమస్యల పరిష్కారానికి, రోగుల సేవలు మంచిగా అందేదానికి దృష్టి పెట్టాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అమ్మ, మీరు చెప్పండి, కాకినాడ జిల్లా వ్యాప్తంగానే కాదు, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా చాలా మంది ఈ ఆసుపత్రి మీద నమ్మకంతో వస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా నిరుపేదలే ఉంటారు. కానీ వీళ్ళకి వైద్యం అనేది నిజంగా కార్పొరేట్ ఆసుపత్రిలో ఏ విధంగా ఉంటుందో అంతకు మించి అన్నట్లుగా తయారవుతుంది. వచ్చిన వాళ్ళు నిజంగా పూర్తి ఆరోగ్యంతోనో లేదంటే ప్రాణంతో బయటకు వెళతారా లేదా అన్నది ఒక ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఏమంటారు మేడం? కొంతకాలం క్రితం చాలా మంది కూడా జీజీహెచ్కి వెళ్తే చచ్చిపోతాము అనే భయంతో ఉండేవారు. కానీ అది రాను ఏమైందంటే మనం అక్కడికి వెళ్తే మా ప్రాణాలు రక్షించుకోవచ్చు అనే స్థితికి వచ్చిన తర్వాత చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరును చూస్తే గతం తాలూకా నీడలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏ గర్భిణీ స్త్రీ అయినా సరే వచ్చింది అని అంటే చాలా శ్రద్ధ తీసుకోవాలి. కానీ శ్రద్ధ తీసుకోకుండా ట్రైనీ డాక్టర్లతోటే చూపించడం కరెక్ట్ కాదు. ఎవరైతే నైపుణ్యం కలిగి ఉన్నారో ఆ డాక్టర్లతోటే ఆవిడకి సంబంధించిన కేర్ షీట్లో ఏముంది, వాళ్ళు ఏ మందులు వాడుతున్నారో, వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి అన్నది చూసి వైద్యం చేయవలసిన అవసరం ఉంది. అయితే ఈ మధ్యకాలంలో జరుగుతున్న మరణాలు చూస్తుంటే చాలా దారుణంగానే ఉంటున్నాయి. మాతా శిశు మరణాలు తగ్గించాలి, ఈ భారతదేశంలో ఎక్కువగా ఉన్నాయి అని చెప్పి అనేక శ్రద్ధలు తీసుకుంటూ ఆన్లైన్ వర్కులు చేపిస్తూ ఉన్నారు. ఆన్లైన్ వర్కులు ఒక గర్భిణీ స్త్రీకి బిడ్డ పుట్టిన వరకు కూడా వాళ్ళకి ఇమ్యునైజేషన్ వేసేంత వరకు కూడా పైన చాలామంది ఆశా వర్కర్ నుంచి డాక్టర్ వరకు మధ్యలో 5-6 మాత్రం ఉంటున్నారు. వీళ్ళంతా ఏం చేస్తున్నారు అని అంటే ఆన్లైన్ వర్కులు. ఆన్లైన్ వర్క్ చేసినందువల్ల పేషెంట్కి ఏమీ సేవలు అందటం లేదు. ఒకానొక టైంలో గోడ మీద రాతలు రాసే ఏఎన్ఎంలు అందించే అంత ఆరోగ్యంగా ఇప్పుడు వైద్య సేవలు ఇప్పుడు అందించడం లేదు. ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్లో ఏదో చేసేస్తున్నామని అంటున్నారే తప్ప స్వయంగా వాళ్ళకి సేవలు అందించడానికి వచ్చేటప్పటికి ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు. వెంటనే దీనిని అరికట్టాలి. స్వయంగా పేషెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వైద్య ఆరోగ్య సేవలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలి. అంతేకాదు బాలింత కానీ గర్భిణీ స్త్రీ కానీ మరణించిన తర్వాత రివ్యూలు పెడుతున్నారు కలెక్టరేట్లో కానీ డిఎంహెచ్ ఆఫీస్లో కానీ. ఈ రివ్యూలు కరెక్ట్ కాదు. పేషెంట్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా కేర్గా చూస్తే ఈ రివ్యూలు పెట్టవలసిన అవసరం అయితే ఉండదని నా అభిప్రాయం. తక్షణమే అధికారులందరూ కూడా గర్భిణీ స్త్రీలు కానీ వచ్చిన ప్రతి పేషెంట్ని జీజీహెచ్లో చాలా వాళ్ళకి కావాల్సిన కేర్ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎవరైతే 8 నెలల గర్భిణి ఉందో తన మృతి చెంది 2 రోజులు కూడా రాకుండానే ఒక డిఎంఏ స్థాయి అధికారి వచ్చి ఎంక్వైరీ కూడా చేశారు. అయినప్పటికీ ఆయన వెళ్ళి 24 గంటలు కూడా కాకుండానే మరో వ్యక్తి వీళ్ళ నిర్లక్ష్యానికి బలైపోయిన పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. ఏమంటారమ్మా? ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు ఒక గర్భిణీ స్త్రీ
కింద స్థాయి నుంచి అంటే నెల తప్పిన కాడి నుంచి ఒక ఆశా వర్కర్ అవనివ్వండి, ఒక అంగన్వాడీ అవనివ్వండి, ఒక గ్రౌండ్ లెవెల్లో అయితే వాళ్ళని ఎంతగానో కాపాడుకుంటూ, అంటే ఒక బ్లడ్ తక్కువ ఉన్నా సరే ఒకవేళ అమ్మ నువ్వు హాస్పిటల్కి వచ్చి ఇన్ని 4 విజిట్లు 5 విజిట్లు చేయించి చక్కగా నువ్వు జీజీహెచ్లోనే పురుడు పోసుకుంటే నీకు సుఖ ప్రసవం అవుద్దని చెప్పడం జరుగుతుంది. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఇటు వరకు అయితే ఎక్కువ గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తాంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు మేము మోటివేట్ చేయడం వల్ల గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి అక్కడ డెలివరీలు పోసుకుంటున్నారు. కానీ వాళ్ళే ఇప్పుడు డెలివరీ అవుతూ చనిపోతుంటే చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు ఇదంతా నిర్లక్ష్యం ఏంటంటే ఒక డాక్టర్స్ అయ్యుండి వాళ్ళు డాక్టర్లు ఏం చేస్తారంటే ప్రైవేట్గా బయట ఎన్నో హాస్పిటల్ ఉంటాయండి, వాళ్ళు వాటికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. కానీ ఇక్కడ జీజీహెచ్లో మనం న్యాయబద్ధంగా లక్షలో వేలో జీతాలు తీసుకుంటున్నాం. దానికి తగ్గట్టు వాళ్ళు చేయకోకుండా ఇప్పుడు పీజీలని ట్రైనీ డాక్టర్స్ అని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి చెప్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారండి, వాళ్ళకి తెలియని వైద్యం అందించవచ్చు ముందుగానే. మరి ఇలా చెప్పినా సరే వాళ్ళు ఒక్కోసారి డ్యూటీలో ఉండకపోవచ్చు. కేవలం అండి ఏదైనా సరే డ్యూటీలో ఉన్న డాక్టర్స్ వాళ్ళ విఫలం వల్లే ఇప్పుడు గర్భిణీలు కానీ లేకపోతే ఇంకొకరు వేరే వాళ్ళు కానీ చనిపోవడం కానీ ఇది మాత్రం వాళ్ళ విఫలమేనండి. ఇదంతా కూడా సూపరింటెండెంట్ గారు ఇదంతా చూసి రివ్యూలు చూసి అన్ని చూసి దీన్ని చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. సార్, కాకినాడ జీజీహెచ్ ఒకప్పుడు ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఏ విధంగా ఉంది అనేది క్లియర్గా తెలుస్తుంది. అంటే నిండు ఆరోగ్యంతో బయటికి వెళతామని వచ్చి ఒక నమ్మకంతో వస్తున్నారు, కానీ వాళ్ళ ప్రాణాలు గాల్లో దీపంలా మారిపోతున్నాయి. ఏమంటారండి? కాకినాడ ప్రభుత్వ హాస్పిటల్కి ఎక్కువ మంది వచ్చేవాళ్ళు గ్రామాల నుంచి ఎక్కువ మంది వస్తూ ఉన్నారు. ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్న 64-65 గ్రామాల నుంచి కానీ ఈస్ట్ వెస్ట్ నుంచి కానీ ఇన్ని గ్రామాల నుంచి మండలాల నుంచి సుదీర్ఘ ప్రాంతాల నుంచి వస్తున్న వాళ్ళు వచ్చిన తర్వాత ఓపీ దగ్గరే ఎంత అనారోగ్యం పాలైన రోగి ఎవరైతే ఉన్నారో ఆ రోగి ఓపీ తీసుకునే దగ్గరే స్మార్ట్ ఫోన్ ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డు రిజిస్టర్ అయ్యి మళ్ళీ ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి. లింక్ అయిన దాన్ని తీసుకున్న తర్వాత మళ్ళీ లైన్లో నిలబడి చేయాలి. అంటే ఓపీ తీసుకునే దగ్గరే గేట్ దాటిని లోపలికి వచ్చే దగ్గరే చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఇంత పెద్ద ప్రభుత్వ హాస్పిటల్ ఎప్పటి నుంచో ఉన్నది, ఇంతమంది ప్రజలకి ప్రభుత్వ సేవలు అందిస్తున్న హాస్పిటల్గా ఉన్న తర్వాత అటువంటి ఓపీ దగ్గరే ఇబ్బందులు మొదలవుతూ ఉన్నాయి. ఓపీ దగ్గర అయిన తర్వాత లోపల ఎప్పుడో కాలంలో కట్టిన రూములు వార్డులు వాటిల్లో ఎక్స్టెన్షన్ లేకపోవడం వల్ల పేషెంట్ల సంఖ్య పెరగడం వల్ల వచ్చిన పేషెంట్కి లోపలికి వెళ్ళి డాక్టర్ గారిని చూపించుకోవాలనుకుంటే లైన్లో క్యూలో నిలబడాల్సిన పరిస్థితి ఈరోజు ఎక్కువ వస్తూ ఉంది. అందుకని ఇప్పటికైనా సరే మా అభిప్రాయం ఏంటంటే ఓపీల సంఖ్య పెంచాలి, డాక్టర్ల సంఖ్య పెంచాలి, రూముల ఎక్స్టెన్షన్ పెంచాలి. బిల్డింగులు కట్టడం కోసం అనేక బిల్డింగులు శంకుస్థాపనలు ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం శంకుస్థాపనలు చేసి వదిలేస్తూ ఉంది. అది పూర్తి చేసే బాధ్యత 5 ఏళ్లలో మేము పూర్తి చేసామని చూపించే బాధ్యత ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ కలెక్టర్ గారు కానీ తీసుకుని చేయాలని చెప్పి పేషెంట్లు వేలాదిగా వస్తూ ఉన్నారు. రూములు ఓపీలు మాత్రం తక్కువగా ఉన్నాయి. 20-25 డిపార్ట్మెంట్లలో రూములకి చూపించడానికి ఉండట్లేదు. కార్డియాలజిస్ట్ లాంటి డాక్టర్లు సోమవారం శుక్రవారం కొన్ని రోజులు మాత్రమే నెంబర్ ఆఫ్ టైమ్స్ మాత్రమే అందుబాటులో ఉండే పరిస్థితి ఉంది. అందుకే ఇటువంటి ప్రభుత్వ హాస్పిటల్కి రావాలి, పేదల వైద్యం అందాలి అని అంటే ఖచ్చితంగా ఈ హాస్పిటల్ని అభివృద్ధి చేయాలి. 2 డాక్టర్లుగా ఒక స్థాయిలో వచ్చిన తర్వాత ఖచ్చితంగా వైద్యం అందించే దాంట్లో ఎటువంటి సేవ చేయడం కోసం అయితే ఈ వృత్తిని ఎంచుకుని వచ్చారో ఆ సేవను మర్చిపోకూడదని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరోవైపు స్టాఫ్ నర్సులు వేల మంది ఉండాల్సిన ప్లేస్లో 100 మంది మాత్రమే ఉన్నారు. కనీసం అర్ధరాత్రులు ఎవరికైనా ఎమర్జెన్సీ అయ్యి హాస్పిటల్లో ఒకవేళ ఎమర్జెన్సీ ఆపరేషన్ చేయాలన్నా సరే 2-3 గంటలు టైం పట్టుతూ ఉంది. ఇప్పటికైనా సరే అందుబాటులో ఉండే డాక్టర్ గారు, అందుబాటులో ఉండే మెడికల్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా జీజీహెచ్లోనే ఉండాలనే దాంట్లో పక్కా నిబంధన పెట్టాలి. బయోమెట్రిక్ ఉంది, కానీ బయోమెట్రిక్ ఏసీ వెళ్ళిపోయి మళ్ళీ ఏసీ వచ్చే పరిస్థితిలాగా ఉంది. ఇప్పటికైనా సూపరింటెండెంట్ లాంటి వాళ్ళు గుంటూరులో ఇప్పటికే సూపరింటెండెంట్ గారు, అలాగే ఇతర జిల్లాల్లో ఎమ్మెల్యేలు పర్యవేక్షణ ఇవి మారువేషంలో వచ్చి పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. అలా చేయకపోయినా అప్పుడప్పుడు సూపరింటెండెంట్ గారు, కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, అధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా వచ్చి విజిట్ చేయడం ద్వారా ఒత్తిడి ఉంది అనేది వాళ్ళ వృత్తిని వాళ్ళు చేయడానికి పూర్తి స్థాయిలో చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి అనుకుంటాను. కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ని డెవలప్ చేయకపోతే వచ్చే నష్టం ఏంటంటే పేదలందరూ చనిపోతారు, పేదలకు వైద్యం అందదు. ఇప్పటికే ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నీ సిద్ధంగా ఉన్నాయి. కారు దిగి ఆటో దిగి బండి దిగగానే వచ్చి సార్ ఎక్కడికి సార్ ఏ వార్డు సార్ అని చెప్పి తీసుకెళ్ళిపోయే పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ పిఆర్ఓలు కూడా పెట్టుకుని మీకు అవసరం అయితే మీ ఇంటికి వచ్చి తీసుకెళ్ళిపోతాను బ్లడ్ శాంపుల్ తీసుకునే పరిస్థితులు ఈరోజు వచ్చేసింది. అటువంటి పరిస్థితుల్లో పేదోడు వైద్యం కోసం డబ్బులు లేని వాళ్ళు హాస్పిటల్కి వచ్చి గడప తొక్కుతుంటే అక్కడ గడప దగ్గరే ఈ నియంత్రణ, ఈ ఇబ్బందులు వదిలించాలని వచ్చిన ప్రతి ఒక్కరికి ఓపీ నెంబర్ ఇచ్చి ముందుగా స్పీడ్గా పంపించేలాగా
అన్ని సేవలు అందుబాటులోకి వచ్చే విధంగా చూడాలని చెప్పి మేము కోరుకుంటాం. చూసారు కదండి, ఎంతో చరిత్ర ఉన్న కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి ఘనత మసకబారుతుందనే చెప్పుకోవాలి. ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం అందరి ద్రాక్షగా ఉంటుంది నిరుపేదలకి. ఆ అందరి ద్రాక్షే కాకినాడ జీజీహెచ్ లో దొరుకుతుందంటూ కూడా ఇక్కడికి వచ్చిన నిరుపేదల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. వరుసగా మరణాలు చోటు చేసుకుంటున్నాయి. అన్నీ కూడా అసహజ మరణాలే. వైద్యుల నిర్లక్ష్యమే ఇందులో ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. వైద్యుల సంఖ్య కొరత తీర్చాలంటూ కూడా చాలా మంది కోరుతున్నారు. అలాగే ఎవరైతే వైద్యులు ఉన్నారో వీళ్లకు దాదాపు ప్రైవేట్ హాస్పిటల్లో వీళ్ళు వర్క్ చేయడం కానివ్వండి, లేదంటే వాళ్లకు బయట హాస్పిటల్స్ ఉండడం కానివ్వండి, ఇక్కడ వైద్యం చేయకుండా ఆ హాస్పిటల్కి వెళ్తూ ఇక్కడ జూనియర్ డాక్టర్లతో పర్యవేక్షిస్తున్నారంటూ కూడా చాలా మంది చెబుతూ ఉన్న నేపథ్యంలో ఈ వరుస మరణాలు దానికి నిలువుడద్దంగా అయితే నిలుస్తున్నాయి. అయితే అధికారులు కూడా అంటే 2 రోజుల క్రితమే ఎవరైతే 8 నెలల గర్భిణి మృతి చెందిందో ఆ ఘటనకు సంబంధించి డిఎంఈ స్థాయి అధికారి వచ్చి ఇక్కడ పర్యవేక్షించి ఇక్కడ ఒక ఎంక్వైరీ కమిటీ వేసి ఎవరిది తప్పు అనే దానిపై కూడా ఒక విచారణ చేపట్టారు. అది జరిగి 24 గంటలు కూడా కాకముందే మరో వ్యక్తి మృతి చెందడం అయితే జరిగింది. ప్రత్తిపాడుకు చెందిన ఆ వ్యక్తి తాను ఆసుపత్రికి రావడం, అయితే వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఆయన మృతి చెందాడంటూ కూడా కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తున్నారు. ఎంఆర్ఐ స్కాన్ కానీ ఏదైనా సరే అక్కడ డబ్బులు వెచ్చిస్తేనే గానీ ఈ స్కాన్ కూడా తీసే పరిస్థితి లేదు. దాని రిపోర్ట్ వచ్చేలోపే ఇక్కడ ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోతున్నాయంటూ కూడా ఆరోపిస్తున్నారు. మరి అధికారులు దీని మీద ఏ విధంగా స్పందిస్తారు, ఎటువంటి చర్యలు తీసుకుంటారు, ఎంతో ఘన చరిత్ర ఉన్న కాకినాడ జీజీహెచ్ ని మళ్ళీ ఏ విధంగా కాపాడతారు అనేది మనము వేచి చూద్దాం. కెమెరా పర్సన్ శ్రీధర్తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.